వెరీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ లైవ్ ట్రేడింగ్ బ్యాచ్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకునే ముందు నిన్న చెప్పాను కదా, ఏం చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మాక్సిమం లాస్ లిమిట్ అనేది పెట్టుకోండి, ఎంత లాస్ అవుతున్నారో చూసుకోండి, మీరు మాక్సిమం ఎంత అఫోర్డ్ చేయగలరు అది కూడా చూసుకోండి. ఓకే, సో నేను చెప్పాను కదా 20 డేస్కి నేను మాక్సిమం ఒక 2 lakhs వరకు నేను అఫోర్డ్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా 10 lakhs క్యాపిటల్లో ఒక 20% అనేది నేను రిస్క్ చేస్తాను ఈ మంత్ అనేది. అందులో అంటే మనం ఎలా చేసుకున్నాము, డైలీ మాక్సిమం లాస్ లిమిట్ 10,000 పెట్టుకున్నాము, అండ్ అది హిట్ అయితే మనకి ట్రేడ్ ఆపేద్దాము, అండ్ 10,000 లాస్ అనేది ఫిక్స్ అయిపోయాము. సో నిన్న కూడా 10,000 లాస్ ఫిక్స్ అయిపోయాము, కానీ 7,500 ప్రాఫిట్ వచ్చింది మనకి. సో అంటే మనకి ఏంటి, ఆ ఫిక్స్ అయిన 10,000 మిగిలినట్టు, అండ్ అట్ ది సేమ్ టైం 7,500 ప్రాఫిట్ కూడా ఎక్స్ట్రా వచ్చినట్టు. సో ఇప్పుడు 2 lakhs లోంచి 17,500 పోతాయి. ఇంకా మనకి రిస్క్ ఎంత ఉంది ఈ మంత్ 20 ట్రేడింగ్ డేస్కి? ఈరోజు సెకండ్ డే కదా, 1,82,500 అనేది ఇంకా రిస్క్ అనేది ఉంది. సో ఈరోజు ఇన్ కేస్ లాస్ వస్తే దిస్ విల్ బి ద రిస్క్, అండ్ ఇన్ కేస్ ప్రాఫిట్ వస్తే ఈ రిస్క్ లోంచి మళ్ళీ మైనస్ అవుతుంది, 10,000 మైనస్ అవుతుంది, ఈ రోజు వచ్చిన ప్రాఫిట్ కూడా మైనస్ అవుతుంది. ఓకే, సో ఈ లాజిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మీరు రెడీగా ఉండాలి, ఈ లాస్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి, ఆ తర్వాతే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి ఫైట్ చేయడానికి. ఓకే, సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకునే ముందు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ప్రీవియస్ సెషన్ హై క్లోజింగ్ ఇక్కడ జరిగింది కదా, R1 పిఓడి దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి బిగ్ క్రాష్ ఉందా లేదో కూడా చూసుకోవాలి. ఇక్కడ హై దగ్గర నుంచి బిగ్ క్రాష్ అయితే ఏం లేదు, జస్ట్ ఇట్ ఈస్ ద హై, దట్స్ ఇట్. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో హియర్. సో లో చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ హై. లో అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి డిమాండ్ జోన్ వచ్చింది కాబట్టి. అండ్ నిన్న కూడా మార్చేసుకున్నాం, ఈ జోన్ అనేది మార్చేసుకున్నాం ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర నుంచే బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయింది. సో నేను ఇక్కడ టార్గెట్ అనేది ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఈవెన్ నా మార్కెట్ హోల్డ్ చేస్తుంటే మార్కెట్ ఇంకా పైకి అయితే మూవ్ అయింది. బట్ చెప్తున్నాను కదా, 1:2 తర్వాత హోల్డ్ చేయడం కూడా నేను గ్యాంబ్లింగ్ అనేది కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే దట్ విల్ బి హోప్ కదా. టార్గెట్ అయిపోయింది, మన రూల్స్ ప్రకారం టార్గెట్ అయిపోయింది, ఇంకా మార్కెట్ పైకి వెళ్తుందేమో అని చెప్పి హోల్డ్ చేయడం, దట్ ఈస్ కైండ్ ఆఫ్ అ గ్యాంబ్లింగ్. అండ్ ఫస్ట్ మన స్టార్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు మినిమం ఫస్ట్ మనం బుక్ చేసుకోవాల్సింది 1:2. ఆ తర్వాత ట్రైలింగ్ కావాలనుకుంటే ట్రైలింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ గో టు హైయర్ టైం ఫ్రేమ్ అండ్ సి, డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఇక్కడ స్వింగ్ ఉంది నిన్న. సో ఈ స్వింగ్ దగ్గర మార్కెట్ ఆగింది. సో ఇప్పుడు ఆ లెవెల్ ఇంపార్టెంట్, అండ్ ఇది కూడా ఇంపార్టెంట్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఆల్ టైమ్ హై 56,104. సో ఈ లెవెల్ దగ్గర చూద్దాం మనము ప్రైస్ యాక్షన్ ఏం జరుగుతుందో. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా మన ఆల్ టైమ్ హై దగ్గర నుంచే రివర్సల్ అనేది చూపిస్తుంది. ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ చూపిస్తుంది. కమింగ్ అబౌట్ నిఫ్టీ, నిఫ్టీకి ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్ హై ఇంపార్టెంట్ అంటే లోనే ఇంపార్టెంట్. కంపేరింగ్ టు హై మనం చూసుకుంటే లో ఇక్కడ నుంచి బిగ్ డిమాండ్ జోన్. సో లో ఇంపార్టెంట్, హై నిన్నటి హై కంటే మొన్నటి హై అనేది ఇంపార్టెంట్. ఓకే, దట్ విల్ బి ద సప్లై జోన్, ఎందుకంటే మొన్న క్రాష్ అయింది కదా మార్కెట్, నిన్న కూడా మార్క్ చేసుకున్నాం ఆ లెవెల్ అనేది. సో ఈ రోజు టచ్ అయింది ఆ లెవెల్ దగ్గర. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా. అండ్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఫాల్ అయింది కదా, ఫాల్ అయిపోయింది కదా. లైక్ ఇంత పెద్ద ఫాల్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ పైన పెట్టుకోవాలి. అదే చెప్తున్నాను, మనం నార్మల్ అందరూ ఆలోచించే విధంగా ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా మన వే ఆఫ్ థింకింగ్ అనేది రిస్క్ తగ్గించుకోవడానికి ఎక్కువ ఉండాలి. ప్రాఫిట్స్ ఈ సెకండరీ. ఫస్ట్ మనం 1,82,000 ఉంది కదా, సో 2 lakhs ఏదైతే రిస్క్ అనుకున్నా రిస్క్ తగ్గించుకుంటూ రావాలి. ఆ తర్వాత ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు కాకపోయినా తర్వాత ప్రాఫిట్స్ అనేవి వస్తుంది, అయితే గుర్తుపెట్టుకోండి. సో ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది, హైవే దగ్గర నుంచి క్రాస్ అవుతుంది. సో విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇక్కడ చూద్దాం, సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది. సో సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా లేదా చూడాలి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇన్సైడ్ ద సిపిఆర్, ఈ జోన్ దగ్గర నేను కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాను నిఫ్టీకి. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ సిపిఆర్ అనేది సపోర్ట్ ఇస్తుందా లేదా చూడాలి. సో రెండు కూడా సిపిఆర్ దగ్గరికి అయితే వచ్చాయి. సో ఈ లెవెల్ సెంట్రల్ పివట్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు నేను సెన్సెక్స్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను, 81,100 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సో 354 దగ్గర రన్ అవుతుంది సెన్సెక్స్ అనేది. ఈ లెవెల్ సెకండ్ క్యాండిల్ చూద్దాం, ఈ క్లోజింగ్ ని క్రాస్ అవుతుందా లేదంటే మార్కెట్ కిందకు వస్తుందా అన్నది చూడాలి.
సో అంబుష్ అంటే ప్లాన్ చేస్తున్నాను. 81,100 పుట్ ఆప్షన్ 411 దగ్గర రన్ అవుతుంది అది. రిస్క్ ఒక 5,000 డివైడెడ్ బై 60 అంటే ఒక 80 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 80 ప్లస్ 411, సో 494 ఇస్ ద స్టాప్ లాస్. 494 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 5,000 రిస్క్ ఉంటుంది ఈ ట్రేడ్ లో. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ 2,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. 4,000, 4,500, 1:1 రిస్క్ రివార్డ్కి అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ కాస్ట్ అయితే వచ్చింది 4,500 ప్రాఫిట్ నుంచి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక్క గ్రీన్ క్యాండిల్ కూడా లేదు. ఇక్కడ బయర్స్ ఏమన్నా మనకి పుష్ చేస్తే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం తీసుకుంది అంబుష్ ఎంట్రీ అంటారు. జనరల్ గా అంబుష్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఎంట్రీ తీసుకోవడం. అంటే ఎటువంటి, మనం ఇప్పుడు లాంగ్ ఎంట్రీ తీసుకుంటున్నాం కదా, లాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ లేకుండా ఎంట్రీ తీసుకోవడం దాన్ని అంబుష్ ఎంట్రీ అంటారు. సో మనం ఇక్కడ అంబుష్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం అంటే సెంట్రల్ పివోట్ ఉంది కదా, ఇక్కడ సెంట్రల్ పివోట్ దగ్గర చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సిపిఆర్. అండ్ మార్కెట్ కూడా అగ్రెసివ్ గా ఫాలో అవుతుంది కాబట్టి ఈ లెవెల్ అనేది సపోర్ట్ కింద ఉంటుంది. సో అందుకు నేను అంబుష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ బయర్స్ వస్తే మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్ పైకి మూవ్ అవడానికి. ప్రెసెంట్ అయితే 1,800, 2,000 అలా రన్ అవుతుంది. స్టాప్ లాస్ బిలో ద డేలో పెట్టుకుంటున్నాను. లైక్ ఈ లెవెల్ ఇప్పటి వరకు 492 వెళ్ళింది కదా. హై అయితే 492 వరకు వెళ్ళింది. నేను స్టాప్ లాస్ 494 పెట్టుకుంటున్నాను. టోటల్ 60 క్వాంటిటీస్ క్యాన్సిల్ చేశాను. 494 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇన్ కేస్ ఇంకా డేలో బ్రేక్అవుట్ అయితే అందరికీ తెలిసిందే కదా మార్కెట్ కిందకి వస్తుంది అని చెప్పి. సెన్సెక్స్ కూడా కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాము ఏమైతుందో. ఫెయిల్ అయితే ఐ విల్ బి లూజింగ్. నాకు తెలిసి 5,000 ఎంత వస్తుంది అనుకుంటా. యా 5,000 లూజ్ అవుతాము, విచ్ విల్ బి 0.5% రిస్క్. సో చూద్దాం. ఓకే, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. 5,334 అయితే లాస్ వచ్చింది. ఈ నిఫ్టీ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిపోయింది కదా. సో అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ జరిగింది. సో ఇప్పుడు ఏంటి, మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తామంటే చెయ్యము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా సిపిఆర్ దగ్గరే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అయినా సపోర్ట్ ఇస్తే అప్పుడు నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ 55,700 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 55,700 బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఓకే, 820 దగ్గర అలా రన్ అవుతుంది. సో లో ఎంత వరకు వెళ్ళింది చూద్దాం. ఇది ఇప్పటి వరకు 830 వరకు వెళ్ళింది అంతే. సో ఒక 120 క్వాంటిటీస్ సెల్ చేస్తున్నాను. సేమ్ రిస్కే 5,000 పెట్టుకుంటాను. 5,000 డివైడెడ్ బై 120, సో 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు స్టాప్ లాస్ నేను. 40 ప్లస్ 820, సో 860 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ 1,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. 860 ఇస్ ద స్టాప్ లాస్. సో చూద్దాం, ఇది కూడా హిట్ అయితే ఇంకా ట్రేడ్ అనేది క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మాక్సిమం లాస్ అనేది 10,000 కదా. సో విల్ సి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ స్ట్రాటజీ. ఇక్కడ సెంట్రల్ పీరియడ్ దగ్గరకు వచ్చింది, అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసాము. సో క్యాండిల్ అయితే క్లోజ్ అయింది, కాకపోతే గ్రీన్ అయితే ఇంకా లేదు. సో జస్ట్ పిన్ బార్ అంతే. బట్ స్టిల్ డేలో వరకు పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. డేలో ఇప్పటి వరకు ఎంత వెళ్ళింది, ఐ మీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి కాదు, డే హై 830 వరకు వెళ్ళింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ 830కి పెట్టుకోవచ్చు, కాకపోతే ఇట్ విల్ బి టూ ఎర్లీ. స్టాప్ లాస్ నేను యాజ్ ఆఫ్ నౌ 860 పెట్టుకున్నాను. సో తర్వాత అప్డేట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఏమి అప్డేట్ చేసుకోవట్లేదు. అట్లీస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ వస్తే అప్పుడు అప్డేట్ చేసుకుంటానులేండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి బయర్స్ రావాలి. బయర్స్ వస్తేనే మన టార్గెట్ అనేది అచీవ్ అవుతాము. నిఫ్టీ కూడా ఇక్కడ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అయింది, బట్ అందరూ షార్ట్ వెళ్తారు. కానీ నిన్న చెప్పిన ట్రిక్కే, బ్యాంక్ నిఫ్టీని ఎవరు చూడరు, బ్యాంక్ నిఫ్టీని కూడా పట్టించుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడే బేరిస్ట్ అండి అన్నట్టు. ఓకే, సో ఈ ట్రేడ్ తర్వాత ఇంకా ఆపేద్దాము. ప్రెసెంట్ ఈ ట్రేడ్ అయితే 2,200, 2,500 అలా రన్ అవుతుంది.
సో ఫస్ట్ ట్రేడ్ మనకి 4000 ప్రాఫిట్ వచ్చింది కదా, ఇప్పుడు సెకండ్ ట్రేడ్ కూడా 4000 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు చూద్దాము, ఫస్ట్ ట్రేడ్ రివర్స్ అయింది, సెకండ్ ట్రేడ్ కూడా రివర్స్ అవుతుందా లేదంటే టార్గెట్ కి వెళ్తుందా చూడాలి. ఓకే గైస్, 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. సో 5000 ప్రాఫిట్ అనేది టచ్ అయింది. బట్ స్టిల్ ఐఎమ్ ఏ రిస్క్ రివార్డ్ ట్రేడర్. అట్లీస్ట్ నాకు 7500 వస్తేనే స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను. 10,000 వస్తేనే ట్రేడ్ ఎగ్జిట్ అవుతాను. సో 7500 అనేది వచ్చింది, 760 కదా. సో ఇప్పుడు స్టాప్ లాస్ ఎగ్జిట్ అవ్వను కానీ ఏం చేస్తానంటే హై 827 కదా, 830 పెట్టుకుంటాను. సో స్టాప్ లాస్ ఇప్పుడు నేను 830 పెట్టుకున్నాను. లూజ్ అయితే ఒక 6000 లూజ్ అవుతాం మేము. 820 అంటే 1200 ప్లస్ 5300, 6500 లూజ్ అవుతాం ఇప్పుడు ఓవరాల్ ఎంటీఎం అంతే. సో చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. సో 830 అబౌవ్ ద డే హై పెట్టుకున్నాము. ఆప్షన్ సెల్లింగ్ ఇప్పటి వరకు హై 827.50 వెళ్ళింది కదా, 830 హిట్ అయితే క్లోజ్ చేస్తాం. సో నిఫ్టీ అయితే ఇప్పుడు సెంట్రల్ ప్యూర్ మళ్ళీ ఆపుతుంది. సెంట్రల్ ప్యూర్ బ్రేక్అవుట్ అవ్వాలి అండ్ టాప్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళడానికి. మరి 8000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఇప్పటి వరకు ఈ లెవెల్ అనేది. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్. ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా, మళ్ళీ రిజెక్షన్ జరిగితే అక్కడి నుంచి రిజెక్షన్ జరగచ్చు. సో ఇన్ కేస్ టార్గెట్ నేను బుక్ చేసుకుంటే ఈ లెవెల్ దగ్గర బుక్ చేసుకుంటాను. ఓకే, ప్రీవియస్ సెషన్ హై దగ్గర. లేదంటే ఇంకా స్టాప్ లాస్ ఎలాగ మనం పెట్టుకున్నదే కదా. సో చూద్దాం స్టాప్ లాస్కి వెళ్తుందా టార్గెట్కి వెళ్తుందా అనేది. సో నిఫ్టీ అయితే సపోర్ట్ చేయట్లేదు మనకి. నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి చూడండి 20 రిజెక్షన్ అండ్ సిపిఆర్ రిజెక్షన్. సో నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం, కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నాము ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి, అందుకే ఎగ్జిట్ అయ్యాము. సో ఈ రోజు కూడా సేమ్ థింగ్ అయితే జరుగుతుంది. బట్ వీ కాన్ డూ ఎనీథింగ్. సో ఆల్మోస్ట్ 1:8000 వరకు వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ అనేది ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాం మన కాస్ట్ కి. సో అంతే చేయగలము, ఇంకేం చేయలేము. ఎగ్జిట్ అయిపోవచ్చు కదా అంటే ఎగ్జిట్ అవ్వను నేను మాక్సిమం. మన రూల్స్ ప్రకారం అనుకున్నాం కదా, ఒక సర్టెన్ రూల్స్ పెట్టుకుంటే సర్టెన్ రూల్స్ ఫాలో అవ్వాలి అంతే. 10,000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేయాలి, లేదంటే ఇంకా ట్రైలింగ్ స్టాప్ లాస్ దాకా వెయిట్ చేద్దాము. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే సిపిఆర్ ని బ్రేక్అవుట్ చేసింది మళ్ళీ. సో ఇంకా స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ 790 దగ్గర ఉంది. 815 వస్తే క్లోజ్ చేస్తాను. 815 వస్తే మాక్సిమం లాస్ లిమిట్ అనేది 5000 వచ్చేస్తుంది. మాక్సిమం లాస్ లిమిట్ అంటే ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, వచ్చింది 3500 పోతుంది. నెక్స్ట్ అప్డేట్, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చార్ట్. మార్కెట్ ఇంకా సైడ్ వేస్ గా ఉంది ఆల్మోస్ట్ పాస్ట్ 4-5 క్యాండిల్స్ నుంచి కూడా. నిఫ్టీ అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవగానే ఇక్కడ సపోర్ట్ అనేది యాడ్ చేస్తున్నారు, బయర్స్ కొంచెం పుష్ చేస్తున్నారు. సో అంటిల్ అండ్ అన్లెస్ ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వకుండా నిఫ్టీ అయితే ఎక్కడికి వెళ్దానే అనుకుంటున్నాను ఈ రోజు. ఈ జోన్ పైకి బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అట్లీస్ట్ పైకి వెళ్ళొచ్చు. ప్రెసెంట్ 1500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఈ ట్రేడ్ అయితే 7000 రన్ అవుతుంది. ఇంకొక 3000 ఉంది టార్గెట్ కి, అయితే 3000 ఉంది. స్టాప్ లాస్ అయితే వచ్చిన 7000 పోతుంది అంతే. గైస్ టార్గెట్ అయిపోయింది 10,000, 11,000 కూడా వెళ్ళి వచ్చింది. సో ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఈ లెవెల్ చెప్పాను కదా టార్గెట్ ఈ లెవెల్ అని. సో ఆ లెవెల్ దగ్గర హిట్ అయిపోయింది. సో క్లోజ్ చేసేస్తాను. 5150 డేస్ టుడేస్ ప్రాఫిట్. ఫస్ట్ ట్రేడ్ అనేది ఫెయిల్ అయింది. ఫస్ట్ ట్రేడ్ 5300 నెగిటివ్ అయితే వచ్చింది. నిఫ్టీ వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే నిఫ్టీ జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది కదా. నిఫ్టీ ఇక్కడ నుంచే రివర్స్ అవుతుంది అనుకున్నాం, కాకపోతే అది అవ్వలేదు. వేరస్ బ్యాంక్ నిఫ్టీ అయితే వర్కౌట్ అయ్యింది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర సెంట్రల్ ప్యూర్ దగ్గర అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము, ఇదైతే వర్కౌట్ అయ్యింది. సో కావాలనుకుంటే ట్రయల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ లెవెల్ చెప్పాను కదా మళ్ళీ రిజెక్షన్ ఏరియానే. ఎనీహౌ 1:2 అయిపోయిన తర్వాత రిజెక్షన్ ఏరియానా లేదంటే సమ్ అదర్ ఇంపార్టెంట్ లెవెల్ ఉందా అది పక్కన పెడితే, నేను ఎప్పుడు కూడా రిస్క్ రివార్డే ఎక్కువ ఫాలో అవుతాను. రిస్క్ రివార్డ్ 1:2. సో లూజ్ అవుతున్నప్పుడు 5000, విన్ అవుతున్నప్పుడు 10,000. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ రోజు ఒకటి ఉంది, ఏంటది, ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది, సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయింది. ఫస్ట్ ట్రేడ్ కూడా సేమ్ స్ట్రాటజీనే, సెకండ్ ట్రేడ్ కూడా సేమ్ స్ట్రాటజీనే. ఓకే, కాకపోతే బట్ స్టిల్ ఒకటి ఫెయిల్ అయ్యి ఒకటి పాస్ అయినా ఇంకా 5000 ప్రాఫిట్లు ఉన్నామంటే దట్స్ ద పవర్ ఆఫ్ రిస్క్ రివార్డ్. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఇక్కడ స్ట్రాటజీ ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, ప్రతి స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ సిపిఆర్ సపోర్ట్ అని అందరికీ తెలుసు, కానీ ఈరోజు అది బ్రేక్అవుట్ చేసింది. సో అలాగని చెప్పి ఈ స్ట్రాటజీ మార్చడాలు గట్ట చేస్తుంటారు చాలా మంది. అలా చేయకండి. వన్స్ యూ హ్యావ్ మీరు స్ట్రాటజీకి ఫిక్స్ అయితే ఆ స్ట్రాటజీకి వెళ్ళండి అండ్ లాంగ్ టర్మ్ చూసుకోండి. ఒక రోజు ఫెయిల్ అవ్వచ్చు. ఐ మీన్ ఫర్ సపోజ్ బ్యాంక్ నిఫ్టీ సెకండ్ ట్రేడ్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఆ రోజు మాక్సిమం లాస్ లిమిట్ 10,000 హిట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఆపేస్తాం అంతే.
తర్వాత కమింగ్ డేస్లో ఇంకా వర్కౌట్ అవుతుంది. ఎక్కువ విన్నింగ్ రేషియో ఉన్న స్ట్రాటజీసే మనం చూసుకుంటాము. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అందులో రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ అండ్ డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ మొత్తం అంతా కూడా నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ గైస్ కెన్ జాయిన్. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ. సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్ అండ్ సిపిఆర్ పైన ఓపెన్ అయ్యింది మార్కెట్. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది సెన్సెక్స్ లో. వేరేస్ బ్యాంక్ నిఫ్టీలో అయితే వర్కౌట్ అయింది సేమ్ స్ట్రాటజీ. టార్గెట్ ఎమోషన్ తీసుకోవడం వల్ల టార్గెట్ కూడా కొంచెం ఫాస్ట్ గా వచ్చేస్తుందిలేండి, ఎందుకంటే ఈ లెవెల్ 200 పాయింట్స్ అయితే హిట్ అయ్యింది. సో ఓకే, ఎనీహౌ డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. అండ్ మా చెప్పాను కదా ఇందాక 1,82,500 లా ఉన్నాము. సో 10,000 మైనస్ చేసి, అంటే ఈ రోజు మాక్సిమం లాస్ లిమిట్ మైనస్ చేసి 5,000, సో టోటల్ 15,000. 1,82,500 లోంచి 15,000 క్యాలిక్యులేట్ చేస్తే, సో ఇంకా మన రిస్క్ ఎంత ఉంది ఈ బ్యాచ్ కి, 1,67,500 ఉంది నాకు. సో చూద్దాము 1,67,000 హిట్ అవుతుందా, లేదంటే స్టిల్ ఇంకా ప్రాఫిట్స్ అనేవి కవర్ చేస్తాం అనేది. ఓకే గైస్, అయితే బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.